यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् यत्तु कृत्स्नवदेकस्मिन् कार्ये सक्तमहैतुकम् अतत्त्वार्धवदल्पं च तत्तामसमुदाहृतम् तत्तामसमुदाहृतम् अधर्मं धर्ममिति या मन्यते तमसावृता अधर्मं धर्ममिति या मन्यते तमसावृता सर्वार्थान् विपरीताश्च बुद्धिः सा पार्थ तामसी ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి సత్యస్వరూపము సాకారమా లేక నిరాకారమా అన్న అంశంపై మనము గత 4 ఎపిసోడ్స్లో చర్చిస్తూ వస్తున్నాము. ఈ విషయములో స్పష్టతను పొందనంత వరకు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి జరగదు. దీనికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో నుంచుకొని ఇదే అంశంపై చర్చను ఈ ఎపిసోడ్తో పాటు మరికొన్ని ఎపిసోడ్స్ కొనసాగించబోతున్నాము. ఈ విస్తృత చర్చల ద్వారా గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో తత్వాభిలాషులు ఎవరైతే ఉన్నారో వారు భగవంతుడి సత్యస్వరూపము వర్తమానములోని మనుషులు భావిస్తున్నట్లుగా సాకారము కాదు, నిరాకారము అన్న నిగూఢ సత్యాన్ని అత్యంత సులభముగా గ్రహించగలుగుతారు. కానీ గీతని తత్వము ఆధారముగా అర్థము చేసుకున్నప్పుడు మాత్రమే ఈ విషయము స్పష్టమవుతుంది. సత్యము మరియు తర్కము ఈ రెండింటినీ విస్మరించి పొందే ఏ జ్ఞానమైనా తామస జ్ఞానముగా పరిగణించబడుతుంది అని 18వ అధ్యాయంలోని 22వ శ్లోకములో ఘంటాపదముగా స్పష్టము చేయబడిన విషయాన్ని మేము ఇప్పటికే మీ దృష్టికి అనేక మార్లు తీసుకుని రావడం జరిగింది. అప్పుడే గీతను 3వ అధ్యాయంలోని 21వ శ్లోకములో యద్యదాచరతి శ్రేష్ఠః, అదే అధ్యాయంలోని 31వ శ్లోకంలో ఏమేమతం నిత్యమనుతిష్టంతి మానవా, మరియు 9వ అధ్యాయంలోని 2వ శ్లోకములో ప్రత్యక్షావగమం ధర్మ్యం అన్న పదాలు నిర్ద్వంద్వముగా బహిర్గతము చేస్తున్నట్లు గీతాజ్ఞానము వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషుల ఆచరణకు మాత్రమే ఉద్దేశించబడింది అన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఇప్పటికైనా గుర్తించాలి. ఆచరణ అన్న విషయాన్ని పెడచెవిన పెట్టి కేవలము అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసము ద్వారా గీతను పఠన, పారాయణ, శ్రవణ మరియు ప్రచారానికి మాత్రమే పరిమితము చేసేవారు భగవంతుడి సత్యస్వరూపము మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వము అంటే రాబోయే సత్యయుగములో శ్రేష్టమైన జన్మని ప్రాప్తి చేసుకోలేరు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. సమాజములో రోజురోజుకు మానవీయ, నైతిక, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలు పడిపోవడానికి ఈ అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసమే మూల కారణము. గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులలో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలి అన్న దృఢ నిశ్చయముతో ఉన్న తత్వాభిలాషులు ఈ అత్యంత గోప్యమైన మరియు గంభీరమైన విషయాలను విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు.
ఈ ఎపిసోడ్లో మన చర్చను ప్రారంభించుకునే ముందు గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తుల దృష్టికి మరొక అతి గుహ్యమైన మరియు అతి గంభీరమైన విషయాన్ని తీసుకొని వస్తున్నాము. ఏమిటండి అది? భగవంతుడిని సాకారముగా భావించేవారు సాక్షాత్తు భగవంతుడే విధించిన 11 నియమ నిబంధనలు లేక షరతులను 100కి 100 ఉల్లంఘిస్తున్నారు అన్న విషయాన్ని మనము ఇప్పటికే 47వ ఎపిసోడ్లో విస్తృతముగా చర్చించడము జరిగింది. వాటిలో అతి ముఖ్యమైన మరియు అతి గంభీరమైన 5 షరతులను భక్తులు ఏ విధముగా ఉల్లంఘిస్తున్నారో గమనించండి. మొదటి విషయం, ఈ సృష్టిలో 800 కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న తిరుగులేని సత్యాన్ని అంగీకరించే శక్తి వారిలో ఉండదు. తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అన్న చందమున భగవంతుడి సత్యస్వరూపాన్ని అర్థము చేసుకునే విషయములో 100కి 100 అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసానికే అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ వారు నమ్ముకున్న సిద్ధాంతానికే పరిపూర్ణముగా కట్టుబడి ఉంటారు. 9వ అధ్యాయంలోని 17వ శ్లోకములో సాక్షాత్తు భగవంతుడే పూర్తి సాధికారతతో నేనే ఈ జగత్తులోని ప్రతి మనిషికి తల్లిని మరియు తండ్రిని అని నిర్ద్వంద్వముగా ప్రకటించినప్పటికీ సాటి మనిషిని ఆత్మబంధువుగా పరిగణిస్తూ సోదర భావముతో ఆదరించే శక్తి వారిలో అంతగా కనపడదు. రెండో విషయం, భగవంతుడి కొరకు భక్తులు నిర్వహించే పూజలు, పునస్కారాలు మొదలైన ధార్మికపరమైన కార్యక్రమాలు కేవలం కొన్ని గడియలు లేక కొన్ని నిమిషాలు లేక కొన్ని గంటలకు మాత్రమే పరిమితము చేస్తూ అటు పిమ్మట భగవంతుడిని మరచిపోయినా పర్వాలేదు అన్న దృఢ చిత్తముతో వారు జీవితాలను గడుపుతారు. ఈ విధముగా భావించడము భగవంతుడితో సంబంధము నిరంతరము ఉండాలి అన్న ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధము. ఇప్పుడు మూడో విషయాన్ని చూద్దాం. భగవంతుడితో సంబంధము ఎల్లవేళలా కొనసాగాలంటే అది 100కి 100 దేహభ్రాంతిలో జీవితాలను గడిపేవారికి సాధ్యపడదు. 24 గంటలు పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు మొదలగు దైవ సంబంధమైన పనులలోనే నిమగ్నమైనట్లయితే శరీర పోషణ కొరకు మనము చేసే ఉద్యోగ వ్యాపారాలు ఎలాగ కొనసాగుతాయి? ఆ విధముగా చేయమని భగవంతుడు ఎప్పుడైనా లేక ఎక్కడైనా చెప్పడము జరిగిందా? ఒకసారి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే విషయము స్పష్టమవుతుంది. భగవంతుడితో సంబంధము స్థూల శరీరముతో కాకుండా ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు, బుద్ధితో జోడించి ఉన్నప్పుడే ఆ సంబంధము నిరంతరము కొనసాగగలుగుతుంది. మరియు మనుషులు చేసే ఉద్యోగ వ్యాపారాలకు ఎటువంటి ఆటంకము కానీ ఇబ్బందులు కానీ ఉండవు. ఈ నిగూఢ సత్యాన్ని మనుషులు గ్రహించలేకపోతున్నారు. ఇప్పుడు 4వ విషయాన్ని గమనించండి. అందరూ గమనించవలసిన మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే 7వ అధ్యాయంలోని 3వ శ్లోకములో మాం వేత్తి తత్వతః అన్న పంక్తి ద్వారా సాక్షాత్తు భగవంతుడే తనను ప్రాప్తి మరియు అనుభూతి కేవలము తత్వము ఆధారముగా అతి కొద్ది మంది మనుషులు మాత్రమే గ్రహిస్తారని నిర్ద్వంద్వముగా ప్రకటించినప్పటికీ ఆ విధముగా తత్వాన్ని గ్రహించి దానిని అనుభవం చేసే విషయములో వర్తమానములోని భక్తులు 100కి 100 నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. 5వ విషయం, వర్తమానములో మనుషులు చేసే సర్వకర్మలు భగవంతుడి ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ఉండాలి కానీ ఎట్టి పరిస్థితిలోనూ అధర్మాన్ని పెంచి పోషించే విధముగా ఉండకూడదు. అంటే అజ్ఞానములో ఇప్పటి వరకు ఎటువంటి పాప, నీచ, నికృష్ట కర్మలు చేసినప్పటికీ ఇక నుండి అధర్మ లేక విషయ వికారాలతో కూడుకున్న పాపకర్మలు చేయకుండా ఉండేందుకు
ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఇది భగవంతుడి స్పష్టమైన ఆదేశముగా పరిగణించాలి. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన మనుషుల బుద్ధి నాశనమవుతుంది, వారి జీవితాలు భ్రష్టమవుతాయి మరియు వారు ఖచ్చితముగా నరకానికి వెళతారు అన్న నిగూఢ సత్యము 2వ అధ్యాయంలోని 62 మరియు 63వ శ్లోకాలు మరియు 16వ అధ్యాయంలోని 21వ శ్లోకములో సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడం జరిగింది. గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. ఇప్పుడు తత్వాభిలాషులతో సహా ప్రతి ఒక్కరి మదిలో సహజంగా ఉదయించే ప్రశ్న ఏమిటంటే, మనము ఇప్పటికే అనేక మార్లు చర్చించుకున్నట్లు 800 కోట్ల మనుషులతో కూడిన ఈ మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే తల్లి తండ్రి అని సాక్షాత్తు భగవంతుడే 9వ అధ్యాయంలోని 17వ శ్లోకములో పితాహమస్య జగతః మాత పంక్తి ద్వారా నిర్ద్వంద్వముగా ప్రకటించినప్పుడు, ఈ భౌతిక ప్రపంచములోని తల్లిదండ్రులు తమ బిడ్డలను సన్మార్గములో పెట్టడానికి ఎటువంటి బాధ్యతను వహిస్తారో అదే విధముగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా భగవంతుడు తన సంతానమైన 800 కోట్ల మనుషుల జీవితాలను ఉద్ధరించడానికి సంపూర్ణ బాధ్యతను ఖచ్చితముగా వహించవలసి ఉంటుంది. అటువంటి బాధ్యతను భగవంతుడు నిర్వహిస్తున్న దాఖలాలు ఏవైనా గీతలో ఉన్నాయా? ఉంటే భగవంతుడు ఆ బాధ్యతను ఏ విధముగా నిర్వహించడము జరిగింది? ఇది అత్యంత గుహ్యమైన మరియు గంభీరమైన విషయము. దీనిపై గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు తమ దృష్టిని కేంద్రీకరించవలసిన సమయము ఆసన్నమైనది. 100కి 100 నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత బహిర్గతము చేసిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సూత్రాన్ని ఉల్లంఘించి, నేను దేహము అన్న అజ్ఞానముతో 24 గంటలు 365 రోజులు జీవితాలను గడుపుతున్న భక్తులే వర్తమానములో ఈ పుడమి మీద అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారు భగవంతుడు కేవలము మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని మూసుకొని తాను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అన్న చందమున భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు సాకారము అని 100కి 100 అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసం ఆధారముగా వాదించే ధోరణి మనము వర్తమాన సమయములో గమనిస్తున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గమనించవలసిన ఒక ముఖ్య విషయం ఏమిటంటే, మనము 47వ ఎపిసోడ్లో విస్తృతంగా చర్చించినట్లు భగవంతుడి సత్యస్వరూపము సాకారము అని భావించే నేటి సమాజములోని భక్తులు సాక్షాత్తు భగవంతుడే నిర్దేశించిన 11 నియమ నిబంధనలు లేక షరతులను 100కి 100 ఉల్లంఘిస్తున్నారు. అయినప్పటికీ అజ్ఞానములోనున్న అటువంటి భక్తులకు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే సువర్ణావకాశాన్ని భగవంతుడు కల్పిస్తున్నారు. దాని కొరకు భక్తులు భగవంతుడు విధించిన కొన్ని మార్గదర్శక సూత్రాలు ఏవైతే భక్తి యోగము అనబడే 12వ అధ్యాయములో వెల్లడి చేయడము జరిగిందో కనీసము వాటినైనా తూచా తప్పకుండా అమలుపరచవలసి ఉంటుంది. ఈ అధ్యాయములోని అనేక శ్లోకాల ద్వారా సాక్షాత్తు భగవంతుడే అటువంటి భక్తులపై ప్రత్యేక శ్రద్ధను పెడుతూ వారిని మృత్యురూప సంసార సాగరము నుండి బయటపడేయడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. ఈ నిగూఢ సత్యము గీతలోని 12వ అధ్యాయంలోని 6వ శ్లోకము నుండి 12వ అధ్యాయంలోని 20వ శ్లోకం వరకు అంటే మొత్తము 15 శ్లోకాలలో బహిర్గతము చేయడము జరిగింది. ఆ శ్లోకాలలోని తత్వాన్ని అర్థము చేసుకున్నట్లయితే భగవంతుడు వర్తమానములోని భక్తుల పట్ల కనబరిచే
ప్రత్యేక శ్రద్ధ మరియు వారు ఇచ్చే ప్రత్యేక శిక్షణ ఏమిటో కుండబద్దలు కొట్టినట్లు స్పష్టమవుతుంది. భక్తి యోగము పేరుతో ఉన్న ఈ అధ్యాయములో వెల్లడైన అత్యంత గోప్యమైన జ్ఞానాన్ని గ్రహించడము ద్వారా భగవంతుడి సత్యస్వరూపము సాకారము కాదు నిరాకారము అన్న నిగూఢ సత్యము నిర్ద్వంద్వముగా రుజువవుతుంది. కేవలము బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవడం తప్ప భక్తులు ఇంక ఏమీ చేయనవసరము లేదు. ఆ విధముగా చేసినట్లయితే అజ్ఞాన అంధకారములోనున్న గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతిని అత్యంత సులభముగా పొందగలుగుతారు. ఈ నిగూఢ సత్యాన్ని స్పష్టము చేసే భక్తి యోగములోని 2 శ్లోకాలలో దాగి ఉన్న లోతైన తత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాము. అవి 12వ అధ్యాయంలోని 6 మరియు 7వ శ్లోకాలు. ముందుగా ఆ 2 శ్లోకాలను విందాము. ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ తేషామహం సముద్ధర్తా మృత్యు సంసార సాగరాత్ భవామి న చిరాత్ పార్థ భవామి న చిరాత్ పార్థ మయ్యావేశిత ఇప్పుడు ఈ 2 శ్లోకాలలోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. ఏ అంటే ఎవరైతే, తు అంటే కానీ, సర్వాణి అంటే సమస్త, కర్మాణి అంటే కర్మలు, మయి అంటే నాకు, సన్యస్య అంటే సమర్పిస్తూ, మత్పరః అంటే భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడమే పరమ లక్ష్యముగా పెట్టుకుంటారు. అనన్యేన అంటే అనన్య భక్తి ద్వారా, ఏవా అంటే ఖచ్చితముగా, యోగేన అంటే ఆ ఒక్క భగవంతుడితో మనసు బుద్ధిని జోడించే ప్రక్రియ, మాం అంటే పరమాత్మనైన నన్ను, ధ్యాయంత అంటే ధ్యానము లేక చింతన చేస్తారో, ఉపాసతే అంటే అత్యంత శ్రద్ధతో ఆరాధిస్తారు. ఇప్పుడు 12వ అధ్యాయంలోని 7వ శ్లోకం యొక్క పదాల అర్థం తెలుసుకుందాం. తేషాం అంటే అటువంటి వారిని, అహం అంటే భగవంతుడినైన నేను, మృత్యు సంసార సాగరాత్ అంటే మృత్యురూప సంసార సాగరము నుండి, సముద్ధర్త అంటే ఉద్ధరిస్తాను, పార్థ అంటే అర్జునుడు అంటే జ్ఞాన అర్జన చేసే సత్యమైన జ్ఞాని, మయి అంటే నాతో, ఆవేశిత చేతసాం అంటే లగ్నమైన మనోబుద్ధులు కలవారిని, నచిరాత్ అంటే అతి శీఘ్రముగా, భవామి అంటే అగుదును. ఈ 2 శ్లోకాలలో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. అజ్ఞానవశమున భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు సాకారము అని భావించే భక్తుల కొరకు భగవంతుడే స్వయముగా దశ దిశ నిర్దేశిస్తున్నారు. వారు భగవంతుడు నిర్దేశించిన 11 నియమ నిబంధనలు లేక షరతులను ఉల్లంఘించినప్పటికీ వారి పట్ల కూడా భగవంతుడు దయ లేక కరుణను చూపుతున్నారు. కనీసము 12వ అధ్యాయంలోని 6వ శ్లోకములో విధించిన 3 షరతులను అమలు పరచినట్లయితే
వారు కూడా భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకోవడానికి కావలసిన అర్హతను పొందుతారు అని భగవంతుడు ఖరాఖండిగా ప్రకటించడము జరిగింది. ఆ 3 షరతులు ఏమిటో పరిశీలిద్దాము. మొదటి షరతు 12వ అధ్యాయంలోని 6వ శ్లోకములోని సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాహ అన్న పదాలు అత్యంత కీలకము. ఈ పదాల అర్థము మనుషులు వర్తమానములో చేసే సమస్త కర్మలు 100కి 100 పాళ్ళు భగవంతుడి ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ఉండాలి కానీ ఎట్టి పరిస్థితిలోనూ అధర్మాన్ని పెంచి పోషించే విధముగా ఉండకూడదు. ఈ సందర్భముగా అజ్ఞానములో ఉన్న భక్తులు 7వ అధ్యాయంలోని 19వ శ్లోకములో వెల్లడి కాబడిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయంపై తమ దృష్టిని కేంద్రీకరించాలి. ఆ శ్లోకములో సాక్షాత్తు భగవంతుడే వర్తమాన సమయము, సృష్టి చక్రము లేక కల్పం యొక్క అత్యంత క్లిష్టమైన సమయము అని ఘంటాపదముగా ప్రకటించడం జరిగింది. దీని అర్థము ప్రస్తుత కల్పము పూర్తి కాబోతుంది మరియు త్వరలోనే నూతన కల్పము ఆరంభము కానున్నది. సమస్త మానవాళి యొక్క వర్తమానములోని ఈ జన్మ ఈ కల్పములోని అంతిమ జన్మ అని భగవంతుడు ఈ శ్లోకము ద్వారా మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఈ సమయములో మనుషుల స్వభావ సంస్కారాలు అధమ స్థితి అంటే తమో ప్రధాన స్థితిలోకి చేరుకున్నాయి. వాటిని ఉత్తమంగా అంటే సత్వ ప్రధానముగా పరివర్తన చేసుకోవడానికి అతి కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉన్నది. అందువలన ఆత్మశుద్ధి ద్వారా ఆత్మలో పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకునే సమయము ఇప్పుడే. ఇప్పుడు లేకున్నా మరెప్పుడు లేదు అన్నదే భగవంతుడు తన సంతానమైన సమస్త మానవాళికి ఇచ్చే ఏకైక నినాదము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవలసిన అతి ముఖ్యమైన, అతి గుహ్యమైన మరియు అతి గంభీరమైన విషయం ఏమిటంటే 4వ అధ్యాయంలోని 7 మరియు 8 శ్లోకాలలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్న పదాలలో స్పష్టము చేసినట్లు భగవంతుడి దివ్య అవతరణ కేవలము ఈ విశ్వములో ధర్మస్థాపన చేయడానికి మాత్రమే కానీ అధర్మాన్ని పెంచి పోషించడము కొరకు కాదు. అందువలన మనము చర్చించినట్లు మనుషులు వర్తమానములో చేసే సమస్త కర్మలు 100కి 100 పాళ్ళు భగవంతుడి ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే విధముగా మాత్రమే ఉండాలి. ఈ నిగూఢ సత్యాన్ని గీతలో అనేక శ్లోకాల మాధ్యమముగా నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది. వాటిలో కొన్ని శ్లోకాలను ఇప్పుడు పరిశీలిద్దాము. 3వ అధ్యాయంలోని 8వ శ్లోకము నియతం కురు కర్మత్వం శాస్త్రవిహిత కర్తవ్య కర్మలను ఆచరింపుము అన్నారు. అదే అధ్యాయంలోని 9వ శ్లోకములో తదర్థం కర్మ కౌంతేయ యజ్ఞార్థము కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము అన్నారు. 3వ అధ్యాయంలోని 30వ శ్లోకములో మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మచేతస అంటే సమస్త కర్మలను మనసు ద్వారా నాకు సమర్పించుము. 4వ అధ్యాయంలోని 23వ శ్లోకములో యజ్ఞాయాచరతః కర్మ కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించుము అన్నారు. 5వ అధ్యాయంలోని 10వ శ్లోకములో బ్రహ్మణ్యాదాయ కర్మాణి కర్మలన్నింటినీ భగవదర్పణము గావించుము. 9వ అధ్యాయంలోని 27వ శ్లోకములో యత్కరోషి మదర్పణం నీవు ఆచరించే ప్రతి కర్మ నాకే అర్పింపుము. 11వ అధ్యాయంలోని 55వ శ్లోకములో మత్కర్మకృత్ కర్తవ్య కర్మలను నా కొరకే ఆచరింపుము. 12వ అధ్యాయంలోని 10వ శ్లోకములో మత్కర్మ పరమో మదర్థమపి కర్మాణి మత్పరాయణుడవై నా దివ్య కర్తవ్యాన్ని సమర్థించే విధముగా కర్మలను ఆచరింపుము.
16వ అధ్యాయంలోని 24వ శ్లోకములో జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తుమిహార్హసి, శాస్త్రోక్త కర్మలను బాగుగా తెలుసుకొని అట్టి కర్మలను ఆచరింపు. 17వ అధ్యాయంలోని 27వ శ్లోకములో కర్మచైవ తదర్థీయం, అంటే భగవత్ప్రీత్యర్థము కర్మలు చేయవలసి ఉంటుంది. 18వ అధ్యాయంలో 46వ శ్లోకములో స్వకర్మణా తమభ్యర్చ్య, తన స్వాభావిక కర్మల ద్వారా భగవంతుని ఆరాధన చెయ్యాలి. అదే అధ్యాయంలో 47వ శ్లోకములో స్వభావ నియతం కర్మ అన్నారు, అంటే స్వభావమునకు తగిన కర్మ చేయుము. అదే అధ్యాయంలోని 56వ శ్లోకములో సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయ, అంటే సమస్త కర్మలు నా ఆశ్రయము పొందడము కొరకు చెయ్యాలి. అదే అధ్యాయంలోని 57వ శ్లోకములో చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః, సమస్త కర్మలను నిండు మనసుతో నాకు సమర్పించుము మొదలైనవి. ఇప్పుడు 2వ షరతు చూద్దాము. మయి మత్పరః అనన్యేన మాం అహం మయి. ఈ 6 పదాలు ఈ సృష్టిలోని 800 కోట్ల మనుషులకు భగవంతుడు ఒక్కరే అన్న సత్యము ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి. మత్పరః మరియు అనన్యేన అన్న 2 పదాలు ఆ ఒక్క భగవంతుడి సర్వోన్నత స్థాయికి సూచకము. కేవలము భగవంతుడు మాత్రమే సర్వశక్తివంతుడు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత, సర్వ మనుష్యాత్మలకు తల్లి తండ్రి మరియు పతిత పావనుడు అని గీత మరియు అన్య శాస్త్రాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. అందువలన భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడమే వర్తమానములోని మనుషుల సర్వోన్నతమైన మరియు సర్వశ్రేష్టమైన లక్ష్యము లేక కర్తవ్యము కావాలి. ఇప్పుడు 3వ షరతును చూద్దాము. యోగేన ధ్యాయంత మయి ఆవేశిత చేతసాం అన్న పదాలు భగవంతుడిని స్థూల శరీరము ద్వారా కాకుండా ఆత్మ యొక్క సూక్ష్మ శక్తులైన మనసు బుద్ధి ద్వారా చింతన లేక ధ్యానము చెయ్యాలి అన్న విషయాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి. యోగము అంటే ఏమిటో మనం 30వ ఎపిసోడ్లో విపులంగా చర్చించుకున్నాము. స్వయాన్ని ఆత్మగా అనుభవం చేసుకుని విశ్వాత్మలకు తల్లి తండ్రి అయిన పరమపిత పరమాత్మను మనసు బుద్ధి ద్వారా జ్ఞాపకము చేసే ప్రక్రియనే యోగము అని అంటారు. ఇదే భగవంతుడి 3వ ఖచ్చితమైన షరతు. ఈ 3 షరతులను తూచా తప్పకుండా అమలుపరిచేవారు వర్తమానములో ఈ మృత్యు సంసార సాగరములో వారు ఎదుర్కొనే దుఃఖము, అశాంతి, అలజడి, సమస్యలు, గొడవలు, రోగాలు మొదలగు రుగ్మతల నుండి శాశ్వతముగా దూరము అవుతారు. ఈ నిగూఢ సత్యాన్ని మృత్యు సంసార సాగరాత్ సముద్ధర్త నచిరాత్ అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి. ఈ సృష్టిలో మృత్యు సంసారము మరియు దైవీ సంసారము అనబడే 2 సంసారాలు ఉన్నాయి. వాటి గురించి సంక్షిప్తముగా తెలుసుకుందాము. సృష్టి చక్రములో 4 యుగాలు: సత్య, త్రేత, ద్వాపర మరియు కలి. సత్యత్రేతాయుగాలను దైవీ సంసారముగా మరియు ద్వాపర కలియుగాలను మృత్యు సంసారముగా భగవంతుడు వర్ణించడం జరిగింది. సత్యత్రేతాయుగాలలో నివసించే మనుషులు నేను ఆత్మని, ఇది నా దేహము అన్న భావనతో 100కి 100 పాళ్ళు ఆత్మానుభూతి స్థితిలో ఉంటారు. వారు ఎల్లప్పుడూ 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలలో వెల్లడించిన 26 దివ్య గుణాలను సహజంగానే అనుభవం చేస్తారు. కాబట్టి సత్యత్రేతాయుగాలలోని మనుషుల జీవితాలను దైవీ సంసారముగా పేర్కొనడము జరిగింది. దీనికి భిన్నముగా ద్వాపర కలియుగాలలో 16వ అధ్యాయంలోని 4 మరియు అదే అధ్యాయంలోని 7వ శ్లోకము నుండి 21వ శ్లోకం వరకు, అంటే మొత్తము 16 శ్లోకాలలో వర్ణించిన విధముగా అదే మనుషులు
వారి మూలస్వరూపములో ఆత్మలు అన్న సత్యాన్ని విస్మరించి దేహాభిమానములోకి రావడం వలన విషయ వికారాల వలయములో చిక్కుకుని కొట్టుమిట్టాడుతుంటారు. ఆత్మ అవినాశి కాబట్టి 2వ అధ్యాయం 20వ శ్లోకములో న జాయతే మ్రియతే వా కదాచిత్ అన్న పదాల ద్వారా ఖరాఖండిగా స్పష్టము చేసినట్లు ఆత్మకు పుట్టుట మరియు గిట్టుట అంటే జననము మరియు మృత్యువు ఉండదు. ఆత్మ ఎల్లప్పుడూ ఆత్మగానే ఉంటుంది. అంటే ఆత్మ యొక్క అస్తిత్వము ఎన్నటికీ చెక్కు చెదరదు. దీనికి భిన్నంగా ఈ వినాశీ దేహము ఈ సృష్టి నాటక రంగములో ఒక దేహాన్ని విడిచి మరొక దేహాన్ని తీసుకుంటూ తమ విద్యుక్త పాత్రను అభినయిస్తుంది. సత్యత్రేతాయుగాలలోని మనుషులు ఆత్మాభిమానములో ఉండగా ద్వాపర కలియుగాలలోని మనుషులు క్రమక్రమంగా దేహాభిమానములోకి రావడము జరుగుతుంది. అందువలన సత్యత్రేతాయుగాలను దైవీ సంసారముగా, ద్వాపర కలియుగాలను మృత్యు సంసారముగా వర్ణించడము జరిగింది. దైవీ సంసారాన్ని బ్రహ్మ పగలుగా మరియు మృత్యు సంసారాన్ని బ్రహ్మ రాత్రిగా గీత పేర్కొనడము జరిగింది. ఈ విస్తృత చర్చ ద్వారా మనకు ఈ 2 శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము సులభముగా బోధపడుతుంది. గీతా ప్రేమికులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ తత్వాన్ని విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడము కానీ చేయకూడదు. భగవాను వాచ వర్తమానములోని మనుషులు ఎవరైతే భగవంతుడి సత్యస్వరూపము నిరాకారము కాదు సాకారము అని భావిస్తారో వారి జీవితాలను కూడా సమూలముగా ఉద్ధరించే బాధ్యతను సాక్షాత్తు భగవంతుడే తీసుకున్నారు. దాని కొరకు భగవంతుడు 3 షరతులను విధించటము జరిగింది. మొదటిది, సమస్త కర్మలు భగవంతుడినైన నా ధర్మ సంస్థాపనా కర్తవ్యాన్ని సమర్థించే విధముగా ఉండాలి కానీ అధర్మాన్ని ప్రోత్సహించే విధముగా ఉండకూడదు. రెండవది, 800 కోట్ల మనుషులతో కూడిన సమస్త మానవ సృష్టికి భగవంతుడు ఒక్కరే. ఈ ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతానికి వారు కట్టుబడి ఉండాలి. మూడో విషయం, భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి కేవలము యోగము అనే ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది కానీ భౌతిక శరీరము ద్వారా కాదు. మనసు బుద్ధి ద్వారా పరమాత్మ లేక భగవంతుడితో సంబంధాన్ని జోడించడాన్ని యోగము అంటారు. ఆ విధముగా నిరంతరము నా చింతనలోనే ఉండే యోగులు వారి మనసు బుద్ధిని నాపై పూర్తిగా బలిహారము చేస్తారు. మృత్యు సంసారములో అలమటిస్తున్న వర్తమాన సమయములోని అటువంటి నా పిల్లలను అతి శీఘ్రముగా ఒడ్డుకు చేర్చి వారిని కూడా దైవీ సంసారములోకి పంపించే బాధ్యతను నేనే పూర్తిగా తీసుకుంటాను. అంటే వారికి ఒక స్పష్టమైన గమ్యము లేక లక్ష్యాన్ని నేను ప్రసాదిస్తాను. ఈ ఎపిసోడ్తో కలుపుకొని గత 20 ఎపిసోడ్స్లో భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి చేసుకునే విధానము 26 శ్లోకాలలో ఏ విధముగా వర్ణించబడిందో కూలంకషంగా చర్చించుకున్నాము. భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందాలనే దృఢ నిశ్చయం ఉన్న గీతాభిలాషులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తులు ఈ శ్లోకాలు వెల్లడించిన నిగూఢ సత్యాలను ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించడము కానీ తేలికగా తీసుకోవడం కానీ చేయకూడదు. ఈ ఎపిసోడ్లోని చర్చను ఇక్కడితో ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్లో భగవంతుడి సత్యస్వరూపము సాకారముగా భావించేవారు సైతము భగవంతుడిని ప్రాప్తి మరియు అనుభూతి ఖచ్చితముగా చేసుకోవచ్చును అని స్పష్టము చేసే మరో 2 శ్లోకాలు వెల్లడి చేసిన తత్వాన్ని చర్చించుకుందాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి.